మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ప్రియాంక. ఈ వీడియోలో మనం అబాకస్ ఎలా నేర్చుకోవాలో చూద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్ లో కొన్ని వీడియోస్ చేశాము. అది చూసిన తర్వాత ఇది చూడండి, మీకు అబాకస్ గురించి క్లియర్ గా అర్థమవుతుంది. టెన్స్ కాంప్లిమెంట్ మైనస్ ఆల్రెడీ బిగ్ ఫ్రెండ్స్ చూసాం కాబట్టి వాటిని యూజ్ చేసి ఇవి రాద్దాము. +1 + 9 = 10. కానీ మనకి ఇక్కడ టెన్స్ కాంప్లిమెంట్ మైనస్ రావాలి అంటే దీని మొత్తాన్ని ఇప్పుడు మైనస్ తో మల్టిప్లై చేద్దాం. -1 - 9 = -10. మనకి -1 వాల్యూ రావాలి అంటే -9 ని ఇటు తీసుకెళ్తే మైనస్ ప్లస్ గా చేంజ్ అవుతుంది. సో -1 = -10, -9 turns this side +9. So tens complement minus for -1 is -10 + 9. నేను ఫార్ములాస్ మొత్తం ఒకసారి బోర్డు మీద రాస్తాను చూడండి. ఫస్ట్ -1 = -10 + 9. ఇక్కడ 1 కి బిగ్ ఫ్రెండ్ ఏదో అది ఇక్కడ వస్తుంది. అలా కూడా లాజికల్ గా మీరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ -2 = -10 + 8. Big friend of 2 is 8. -3 = -10 + 7. Big friend of 3 is 7. -4 = -10 + 6. Big friend of 4 is 6. -5 = -10 + 5. Big friend of 5 is 5. Next -6 = -10 + 4. Big friend of 6 is 4. -7 = -10 + 3. Big friend of 7 is 3. -8 = -10 + 2. Big friend of 8 is 2. -9 = -10 + 1. సో ఇది టెన్స్ కాంప్లిమెంట్ మైనస్ అన్నమాట. ఎందుకు అంటే మనకి ఎప్పుడైనా సమ్ చేసేటప్పుడు -1 -2 అలా వచ్చి ఫైవ్స్ కాంప్లిమెంట్ పాసిబుల్ అవ్వకపోతే అప్పుడు మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు దీనిని యూజ్ చేసి కొన్ని సమ్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ టెన్స్ కాంప్లిమెంట్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఈజ్ 4. సో డైరెక్ట్ బీట్స్ యాడ్ 4. నెక్స్ట్ నెంబర్ 5. డైరెక్ట్ బీట్స్ 5. నెక్స్ట్ 8. 8 అంటే మనకి ఇక్కడ యాడ్ చేయడానికి ఏ బీట్స్ లేవు. సో యూజ్ టెన్స్ కాంప్లిమెంట్. వాట్ ఈస్ ద ఫార్ములా? -2 + 10. -2 + 10 ఎక్కడ యాడ్ చేయాలి? టెన్స్ రాడ్లో యాడ్ చేయాలి. సో +10. నెక్స్ట్ 2. 2 అంటే యూనిట్స్ రాడ్లో. ఇక్కడ మనకు ఆల్రెడీ బీట్స్ ఉన్నాయి. సో డైరెక్ట్గా 2 యాడ్ చేయొచ్చు. 2. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 10, 15, 16, 17, 18, 19. ఆన్సర్ ఈస్ 19. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్? 2. డైరెక్ట్ బీట్స్ 2. నెక్స్ట్ 8. 8 అంటే డైరెక్ట్గా బీట్స్ యాడ్ చేయడానికి ఇక్కడ లేదు. సో 8 = -2 + 10. -2 + 10. నెక్స్ట్ 3. 3 అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ బీట్స్ ఉన్నాయి. సో డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు 3. నెక్స్ట్ 2. సేమ్ మనకి బీట్స్ లేవు. ఇప్పుడు లేనప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా మనం ఫైవ్స్ కాంప్లిమెంట్ చెక్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? 2 = +5 - 3. సో +5 - 3. ఫైవ్స్ కాంప్లిమెంట్ వర్కౌట్ అయ్యింది ఇక్కడ. సో ఆన్సర్ ఈస్ 10, 5, 15. ఇది టెన్స్ కాంప్లిమెంట్ ప్లస్ అన్నమాట. ఇప్పుడు టెన్స్ కాంప్లిమెంట్ మైనస్. వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్? 10. ఇది యూనిట్ రాడ్, ఇది టెన్స్ రాడ్. సో 10. నెక్స్ట్ 2. ఇక్కడ డైరెక్ట్ బీట్స్ ఉన్నాయి. సో 2. What is the next number? -3.
ఇక్కడ -3 చేయడానికి మనకి బీట్స్ ఉన్నాయా లేవు. సో -3 ఈక్వల్ టు ఫస్ట్ 5's కాంప్లిమెంట్ చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద ఫార్ములా? -3 ఈక్వల్ టు +2 -5. కానీ ఇక్కడ -5 చేయడానికి 5 లేదు. సో అప్పుడు మనం 10's కాంప్లిమెంట్ చెక్ చేయాలి. సో -3 ఈక్వల్ టు -10 ప్లస్ 7. బిగ్ ఫ్రెండ్ ఆఫ్ 3 ఈజ్ 7. సో -10 ప్లస్ 7. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 5, 6, 7, 8, 9. See next sum. What is the first number? 8. మనకి డైరెక్ట్ బీట్స్ ఉన్నాయి ఇక్కడ. సో 8 యాడ్ చేసాం. నెక్స్ట్ 2 ఉంది. ఇక్కడ 2 యాడ్ చేయడానికి బీట్స్ ఉన్నాయా లేవు. సో 2 ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? -8 ప్లస్ 10. -8 చేయడానికి డైరెక్ట్ బీట్స్ ఉన్నాయి. -8 ప్లస్ 10. నెక్స్ట్ -3. వాట్ ఈస్ ద ఫార్ములా? -3 ఈక్వల్ టు -10 ప్లస్ 7. -10 ప్లస్ 7 అయిపోయింది. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 5, 6, 7. సో ఆన్సర్ ఈజ్ 7. నెక్స్ట్ సమ్. ఫస్ట్ నెంబర్ ఏంటి? 2. సో డైరెక్ట్ 2. నెక్స్ట్ 8. 8 ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? -2 ప్లస్ 10. ఇక్కడ -2 చేయడానికి డైరెక్ట్ బీట్స్ ఉన్నాయి. -2 ప్లస్ 10 ఇచ్చేసాం. నెక్స్ట్ -7. -7 ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? -7 ఈక్వల్ టు -10 ప్లస్ 3. -10 ప్లస్ 3. వాట్ ఈస్ ద ఆన్సర్? 3. సో ఇలాగా మీరు ఫార్ములాస్ మొత్తం థరోగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఏదైనా సమ్ ఇలా వచ్చినప్పుడు వెంటనే స్ట్రైక్ అవుతుంది. అంటే మనం బీట్స్ యూజ్ చేయాలా, నెక్స్ట్ 5's కాంప్లిమెంట్ యూజ్ చేయాలా, లేదా 10's కాంప్లిమెంట్ యూజ్ చేయాలా. సో ఇవి అర్థమవుతాయి. అందుకని ఇవన్నీ థరోగా ఉంటేనే మనం స్పీడ్గా చేయగలం. అబాకస్ అంటేనే స్పీడ్ క్యాలిక్యులేషన్. అలాంటిది ఇవి స్లోగా ఉంటే అబాకస్ ఫాస్ట్ అనేది రాదు. సో ఫస్ట్ ఈ ఫార్ములాస్ థరోగా నేర్చుకోండి. సో ఇందులో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో అవి చెప్తాను. సో ఇవన్నీ థరోగా అయితే ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.